హాయ్ అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నిజంగా చాలా అంటే చాలా మంచి ప్రశ్న. చదువుకోవడం ఒక ఎత్తు, మన ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ అని 3 ఉంటాయి. వీటి గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు అసలు ఆత్మహత్యలకు సంబంధించిన అంశం గురించి చెప్పమన్నారు. నిజంగా ఇలాంటి సామాజిక కోణంలో ఆలోచిస్తున్న సోషల్ పోస్ట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే చిన్నప్పటి నుండి మనకు మంచిగా చదువుకో, మంచిగా చదువుకో, మార్కులు రావాలా, నువ్వే టాపర్ రావాలని చెప్పిండ్రు గానీ, మంచిగా డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పలేరు. అయితే ఎలా ఆలోచించాలో చెప్పలేరు. ఏమైనా నువ్వు చదువుకో, చదువుకో అనే చెప్పిండ్రు. వాళ్ళని చూడు, మన ఇంటి పక్కోడు కానిస్టేబుల్ అయిండు, మన ఇంటి పక్క అతను టీచర్ అయిండు, నువ్వెందుకు కాలేవనే చెప్పిండ్రు. అంతేగాని నువ్వు ఎలా చదువుకోవాలని చెప్పలేరు. ఎలా ఆలోచించాలని అయితే ఎవరు చెప్పలేరు. తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. అది మనం అందరం చేస్తున్న తప్పు. ఇలాంటి కోణంలో ఒక 1 ఇయర్ కిందట సరిగ్గా ఈ ఈ ప్రాంతంలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గరనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం చాలా కలిచివేసింది. ఆ రోజు నేను ఏడ్చేశాను నిజంగా. చూడాలంటే ఎంత మనం బయట ధైర్యంగా కనిపించినప్పటికీ. ఎందుకంటే ఆమె ఒక అధికారిగా అయ్యి ఎందరో మందికి సేవ చేయాలన్న లక్ష్యంతో వచ్చిన ఆమె కేవలం ఎమోషనల్ కోషెంట్. చూడండి, నేను ఎంఏ సైకాలజీ చేశాను. మా సోషల్ వర్క్‌లో కూడా ఎంఏ సోషియాలజీలో కూడా కౌన్సిలింగ్ యొక్క పాత్ర గురించి ఉంటుంది. అందుకోసమే ఈ టాపిక్ నేను తీసుకోవాలనుకున్నాను. ఒక ఎమోషనల్ కోషెంట్ వల్ల ఈరోజు ఐఐటీలో టాపర్ అయిన వ్యక్తి కూడా ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది ఉంది అండి. ఐక్యూ అనేది ఉంది. ఐక్యూ డిగ్రీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నీకు, నాకు అందరికీ సేమ్ ఉంటది. కోచింగ్ చెప్పినంత మాత్రాన నేను గొప్ప అను, లేకపోతే రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ తీసినంత మాత్రాన ఆయన మనకంటే ఇంకా అత్యంత తెలివితేటలున్న వ్యక్తి అను, జెఫ్ బెజోస్ గారు ఇంకా మనకంటే తెలివితేటలు ఉన్నట్టు కాదు. అందరికీ ఒకే రకమైన ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఆఫ్టర్ యూ కంప్లీటెడ్ యువర్ లెవెల్ ఆఫ్ స్టడీ డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత. కానీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బై ఎమోషనల్ కోషెంట్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వన్ నీడ్ టు హ్యావ్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రాదర్ దాన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది ఏం గ్యాదర్ చేస్తున్నావు అన్న దాని మీద నీ ఆలోచన అనేటివి ఉంటుంది. నీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉన్నప్పుడు నీ ఆలోచన సరళి వేరుంటుంది. నీ బ్యాంక్ అకౌంట్లో ₹10 ఉన్నప్పుడు వేరుంటుంది. అసలే డబ్బులు లేనున్నప్పుడు నీ యొక్క మానసిక స్థితి వేరుంటుంది. అసలే డబ్బులు లేని ధీరుభాయ్ అంబానీ కూడా ఈరోజు వేల 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 కోట్లు సంపాదించిన వ్యక్తి ఉన్నాడు. ఆయనకు తన వెనకాల అసెట్స్ చూడలేడు. తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఆస్తిగా తను పెంచుకున్నాడు. అయితే ఇక్కడ మరి ఇలాంటి మోటివేషన్ ఎందరో చెప్తారు. కానీ సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే, ఒకటి ఒంటరితనం, 2 లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చినాయి. ఆలోచన సరళి చాలానే బాగుంది. కోచింగ్ తీసుకుంటా అని వచ్చిన రోజు ఉన్న ఆ విద్యార్థి యొక్క ఆలోచన అనేది ఎంత సెల్ఫ్ ఎస్టిమేషన్ అంటే, ఇక నేను మా ఊరికి వచ్చినప్పుడు ఈటీవీలో, ఈనాడులో, సాక్షిలో నా పేపర్‌లో నా ఫోటో వస్తది. నన్ను అందరూ అభినందిస్తారు. నన్ను కూడా ఊర్లో నా పెళ్లిలో ఊరేగించినట్టు ఊరేగించరు అనుకుంటాను వస్తారు. అట్లా 10 రోజులైతది, 30 రోజులైతది, అందరిని కలుస్తారు. ఆ తర్వాత 31 రోజు నుంచి ఒక కరోనా వైరస్ లాంటి వైరస్ అంటుతుంది. పక్కనున్నోడితోనే అంటుతది ఫస్ట్. నేను 3 ఏళ్ల నుండి చదువుతున్నా రాలేదు, నీకేమొస్తది? నేను టెస్ట్ సిరీస్ రాస్తే 100లో 60 వచ్చినాయి, నీకేమొస్తది? అని చెప్పేసి పక్కోడు అనేసరికి ఇట్లా కాదు, అట్లా కాదు అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మాటలు విని నీ యొక్క సామర్థ్యాన్ని కోల్పోతావు. ఫస్ట్ సెల్ఫ్ చెకింగ్ అనేది ఉండాలి మనిషికి. సెల్ఫ్ చెకింగ్ ఉండి మన ఆలోచనని మనము ఏ విధంగా మార్చుకోవాలి అని చెప్పేసి మనము ప్రతిరోజు ఒక లెటర్ రాయాలి. ఎవరికి రాయాలి? ఇంటి వాళ్ళకి రాసినా కానీ అయ్యో నా కొడుకు ఇట్లా ఆలోచిస్తున్నా, బిడ్డ ఆలోచిస్తుందని అనుకుంటారు. నీ పక్క ఫ్రెండ్‌కు రాసినా కానీ నువ్వు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టిన ఇంకొకళ్ళకి అరే ఫలానా పురుషోత్తం సార్ అట గిట్లా మెసేజ్ పెట్టిండ్రా, ఆయనకి ఈ బాధ ఉన్నదట. అందుకోసం ఎవరికి చెప్పుకోవాలో తెలియదు మీకు. మీరు లెటర్ టు గాడ్ అని చెప్పేసి ఒక లెటర్ రాసి దాన్ని వెంటనే 20 నిమిషాల తర్వాత చింపేయండి. ఆ భగవంతునికి ఆ లెటర్ అనేది చేరుతుంది. అప్పుడు ఆయన, లేదా దీన్ని యూనివర్స్ అని అంటాం మనం, దీన్ని ఇంకేదైనా పవర్ అంటాము, సూపర్ నేచురల్ పవర్ అంటాము. అది చేరిన తర్వాత ఏమవుతుందంటే నీకు దాని సొల్యూషన్ల గురించి నీకు ఇంట్యూషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. నీకు తెలియకుండానే నిన్ను మోటివేట్ చేసే వాళ్ళు వస్తారు. నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, నువ్వు సొల్యూషన్ అడిగినావు కాబట్టి సొల్యూషన్ వస్తుంది. కానీ ఎప్పుడైనా నువ్వు ఇంకెప్పుడు గ్రూప్ 2 వస్తుంది, 1 మార్క్‌తోనే పోతుంది, ఎప్పుడు రాసినా 5 మార్కులో పోతుంది, ఇంకెన్నిసార్లు వస్తుంది, ఇంకా వస్తుందో రాదో కాదో రాదో అంటే రాదు అది. ఎందుకు? నీకు తెలియకుండానే నువ్వు 1000 సార్లు ఏమన్నావు, నాకు రాకపోతే ఎట్లా, మొన్ననే రాలే ఇప్పుడు వస్తే ఎట్లా,
ఇప్పుడు రాకపోతే ఎట్లదో, నెక్స్ట్ టైం ఎట్లా వస్తుంది, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు మళ్ళీ నెక్స్ట్ వస్తుందేమో. అంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ పెట్టినప్పుడు మళ్ళా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ గురించి ఆలోచిస్తావు ఎందుకు? బికాస్ ఆఫ్ యువర్ థాట్స్ ఆర్ పోస్ట్ పోనింగ్ థాట్స్. నువ్వు పోస్ట్ పోన్ చేసే ధోరణిలోనే ఆలోచనలే కాబట్టి అట్లనే ఆత్మహత్యకు సంబంధించి దయచేసి వీడియోలు చూడడము, ఆలోచన చేయడం చేయొద్దు. నీ యొక్క స్నేహితులతోని, నీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్తోని ఇందాక నేను చెప్పుకున్నట్టు నీ ఆలోచనలన్నింటినీ ఒక లెటర్ మీద రాసి ఫుల్ స్టాప్ పెట్టేసి వాటి మీద ఒక రెడ్ పెన్నుతోని కొట్టి పాడేయండి. ఈ రోజు నుంచి నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, నాకు ఈ ఆలోచన ఫుల్ స్టాప్ పెట్టినా, దెర్ ఇస్ నో కామా టు మై నెగటివ్ థాట్స్, ఓన్లీ ఫుల్ స్టాప్ అని చెప్పేసి ఇట్లాంటి ఫుల్ స్టాప్ పెడితే ఏమవుతాయంటే నీకు ఆలోచనలు అనేవి ఆగిపోతాయి. ఒక రెడ్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగినట్టుగా నీ యొక్క ఆలోచనలు ఆగిపోతాయి. తప్పనిసరిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ పోవండి, ఆల్టర్నేటివ్ థింకింగ్ చేయండి, పాజిటివ్ థింకింగ్ చేయండి, దెన్ నెగటివ్ థింకింగ్ ఆటోమేటికల్ విల్ స్టాప్స్.